వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు ఏపీ రెబల్ మంత్రి అంబటి రాంబాబు. ప్రతిపక్షాలంటే ఆయన ఒంటికాల మీద దూకుతారు, వాళ్ళని ఏకి పారేస్తూ ఉంటారు. అలాంటి అంబటి రాంబాబు ఈ ఎలక్షన్లో ఎలాంటి పోటీని ఆయన ఎదుర్కోబోతా ఉన్నారు, ప్రతిపక్షాల మీద ఆయన చేస్తున్న విమర్శలు ఆయనకి ఎలా తగులుతాయనే విషయం గురించి ఈ రోజు ఫేస్ టు ఫేస్ లో మనం మార్చుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఐఎమ్ గుడ్. ప్రచారం మొదలు పెట్టేశారా? ఆల్మోస్ట్ ఆల్. సీట్ ఇంకా కన్ఫర్మ్ కానట్టుంది. కావటం అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మార్పు అయిన వాటిని ప్రకటిస్తున్నారు, మార్పు లేని వాటిని ప్రకటించారు. మీది మార్పుల్లో ఉందా చేర్పుల్లో ఉందా? నాకేమో మార్పు ఉండదని అనుకుంటున్నా. కానీ మీ బ్రదర్ కి సీట్ ఇచ్చారు అనుకోకుండా అనూహ్యంగా. అంటే కుటుంబానికి ఒక సీట్ అనుకుంటే అంబటి రాంబాబుని పక్కన పెడతారనే ఒక ప్రచారం ఉంది. దానికి దీనికి సంబంధం ఉందా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. నా సీట్ ఏమి మార్పు ఉండదు. సీఎం గారితో నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. నన్ను సత్యనపల్లిలోనే పోటీ చేయమని కూడా ఆయన ఆదేశించారు. అంటే మీలాగా రెబల్ స్టార్ లాగా మాట్లాడే కొడాలి నాని, పేర్ని నాని మాజీ మంత్రులు అయిపోయారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న అమర్నాథ్ కూడా మీలాగే మాట్లాడుతుంటారు, మీలాగనే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని. ఆయనకి సీటే లేకుండా పోయింది. ఇప్పుడు అంబటి రాంబాబు ఏమవుతారో ఇంకా కన్ఫర్మ్ చేయలేదని. ఏమేమండి పోటీ చేస్తాం, దానిలో ఏం సందేహపడవద్దు. ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా తీర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సత్యనపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు. మీరు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, కానీ పార్టీయే ఇంకా సత్యనపల్లిలో రాంబాబును పోటీ చేయించాలా, పోటీ చేయిస్తే గెలుస్తాడా లేదని కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది అనేది. లేదు, అలాంటిది ఏమి లేదు. బయట ఏమన్నా రూమర్స్ ఉన్నాయేమో, కానీ సహజంగా ఉంటాయి రాజకీయాల్లో. మార్చేస్తున్నారు, ఉంచుతున్నారు అనేది ఏమి లేవు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తరచూ కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. కాబట్టి నాకు ఆ కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీగా ఉన్నాను. రోజు కలిసే వాళ్ళ చాలా సీట్లు అయిపోయింది. అది వేరే విషయం. రోజు సడన్ గా ఎక్కడ పోవో గుర్తుపెట్టుకోండి. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ముందే చెప్తారు, సడన్ గా తీసేసి కాంగ్రెస్ పార్టీ లాగా చేయరు. మీరు మార్పులు చేర్పులు చేసినా కూడా అలాగే జరిగినాయి. మరి మన గుడివాడ అమర్ది కూడా అలాగే చెప్పారు. ఇంకా అదేమి క్లోజ్ కాలే, ఎక్కడనే వచ్చినా ఇవ్వచ్చు జబ్బులో, దానిలో ఏం సందేహం లేదు. మీది కూడా? నాది కూడా ఏం మార్పు ఉండదని చెప్తున్నా కదా. పద్ధతి ఎన్నిసార్లు చెప్పండి. కన్ఫర్మేషన్ ఉంది, 100% కన్ఫర్మేషన్ కూడా ఉంది. కన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంక దానిలో ఏ విధమైన సందేహం లేదు, సందేహపడవలసిన అవసరం. బయట వ్యతిరేకత కంటే కూడా మీకు పార్టీ ఇంటర్నల్ గా వ్యతిరేకత ఉంది. రెడ్లు అంబటి రాంబాబును పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు అనేది ఎందుకు మీరు సత్యనపల్లిలో కాలు పెట్టిన దగ్గర నుంచి నడుస్తా ఉంది. పోయినసారి కూడా నడిచింది. అదే నడుస్తానే ఉంటే ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అనేది తప్పు కాదు, వాళ్ళు సరి చేసుకోవాలి, అందరినీ సరి చేసుకుంటాం. కాదు అంటే అంబటి రాంబాబు కాపు లీడర్ లాగానే ఉంటాడు, కాపుల్ని దగ్గర తీసుకుంటాడు, కానీ రెడ్లుగా చూడ్డు అని. అందుకని ఆయన సీట్ ఇస్తే ఓడిపోతాడు, ఆయన సీటు వాసిన ఇవన్నీ న్యాచురల్ గా నడుస్తుంటాయి రాజకీయాల్లో. అంబటి రాంబాబుకి ఇస్తే ఓడిపోతాడని కొంతమంది, గెలుస్తాడని కొంతమంది, అంబటి రాంబాబు తప్ప ఎవరైనా ఓడిపోతాడని కొంతమంది. ఇవన్నీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి అంతే తప్ప నాకు ఏదో ఒక కులం వ్యతిరేకం అనేది తప్పది. అది అట్లా పుట్టిస్తున్నారు తప్ప రెడ్లు నాకు వ్యతిరేకం ఏం కాదు. రెడ్లు నాకు చాలా అనుకూలంగా ఉంటారు. రెడ్లు నన్ను బాగా ప్రేమిస్తారు, దానిలో ఏం సందేహం లేదు. ఓకే. అదే పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవటం మీద మీరు బాధపడుతున్నారా, ఆనందంగా ఉన్నారా, ఆవేదనగా ఉన్నారా? సిగ్గుపడుతున్నాం, అంతకు మించి ఏం లేదు. ఆయన పార్టీ ఆయన ఇష్టం కాదని ఎవరున్నారు? మరి మీరు మా సిగ్గు మా ఇష్టం, మా సిగ్గు మా ఇష్టం అని మేము పడుతున్నాం. మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు? నేను అనేది ఏంటండి చంద్ర గారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఏమి చేశాడు అది ఇక్కడ. నేను 3వ వంతు సీట్లు తీసుకుంటాను అన్నాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారు, మా పవన్ కళ్యాణ్ సీఎం అన్నాడు. సీఎం అంటమే కాదు, షేరింగ్ ఆఫ్ సీఎం అన్నారు. అవేమీ లేకుండా ఓన్లీ 24 and 3 తీసుకుని 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అంటే 40 సీట్లు. నేను చెబుతుంటే నవ్వాలా, సిగ్గుపడాలా చెప్పండి నాకు చంద్ర గారు? దట్ ఇస్ ద ఇష్యూ. దానికోసం సిగ్గుపడాల్సి వస్తుంది అంతే. వైసీపీలో మిగతా నాయకుల కంటే కూడా అంబటి రాంబాబే పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నాడు. అసలు ఇబ్బంది అనేది రాజకీయాల్లో లేనే లేదు. నేను ఎందుకు ఇబ్బంది పడతాను? కాపులు మీకు దూరం అవుతారు, మీరు కాపు నాయకుడు అయినా కాపు అయినా కూడా. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి చంద్ర గారు, కాపులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, రాంబాబు గారు ఏది చెప్పాడో అదే జరిగింది అన్నారు. ఇవాళ కాపుని అడగండి మీరు ఎక్కడ లేదు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదొద్దు, పవన్ కళ్యాణ్ నమ్మి రాజకీయాలు చేయొద్దు, మీరు మునుగుతారు కాపు సోదరులారా అని చెప్పాను. అట్లాగే జరిగింది. పవన్ కళ్యాణ్ కుక్క
కుక్క అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి అంటే ఇక పవన్ కళ్యాణ్ కుక్కను ఇంకో ఆయన తోక కాదు, అలా తీయొద్దు. రెండు ఆయన సామెత గురించి చెబుతున్నా. గోదావరి ఎందుకు అవుతుంది? రాజకీయాలంటే గోదావరి ఎందుకు అవుతుంది చెప్పాను కదా. మీరు ఇప్పుడు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా కాపులకి ప్రాతినిధ్యం వహించలేదు, కాపులకి రాజ్యాధికారం కావాలి కోరుకోలేదు. మీరు మాత్రం పదవుల్లో ఉండాలని కోరుకున్నారు. నేను ఒక మాట చెప్తున్నానండి, ఎందుకు అవుతుంది? ఆయన పార్టీ ఆయన ఇష్టం, వీటికి సమాధానం లేదు. మా పార్టీ మా ఇష్టం. ఆయన ఎందుకు విమర్శిస్తున్నాడు రాజకీయాల్లో? చంద్రబాబు పార్టీ చంద్రబాబు ఇష్టం, ఎందుకు విమర్శిస్తున్నాం మనం? దీస్ ఆర్ పాలిటిక్స్. ఇదేమి సాంఘికమైన ఇదేం కాదు కదా, ఇది పాలిటిక్స్. వాళ్ళు చేసే వాటిని విమర్శిస్తాం, మేము చేసే వాళ్ళని వారు విమర్శిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. సింపుల్. మీ విమర్శలో కాంట్రడిక్టరీ ఉండలా? ఏమి లేదు. ఆయన పార్టీ అదే పార్టీయే కాదు, ఆయన నాయకుడే కాదు అంటున్నారు. అదే అయ్యో 24 తీసుకుంటాడా అని మళ్ళీ మీరు అడుగుతా ఉన్నారు. ఆ పార్టీయే కాదని చెప్పడానికే ఇది ఉదాహరణ. 24 ఎవడో తీసుకుంటాడా? ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు ఆయన ఎంతవరకు గెంతగలడు, ఎంత గెంతగలడో ఆయన తెలిసిద్ది. ఆయన ఊపేంటో ఆయన తెలిసిద్ది. ఆయన గురించి కాదు నేను చెప్పేది. ప్రజలు ఏమన్నారు, ఆయన జన సైనికులు ఏమన్నారు? సీఎం అని ఎవరన్నా చెప్పండి. 24 సీట్లు ఇచ్చినోడు సీఎం అని అడుగుతారా? ఏమండి, ఒక మీటింగ్ వెళ్తే సీఎం అంటున్నారు. 24 తీసుకుని సీఎం ఎట్టా అవుతాడు అనేది ఇక్కడ పాయింట్ కదా. పోనీ 24 కాదు 50% అన్న తీసుకోవాలి కదా సీఎం అవ్వాలంటే. అది ఇక్కడ ఇష్యూ తప్ప ఆయన ఇష్టం అండి సీఎం అయితే అవుతాడు, లేకపోతే లేదు అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్పుకోవాలి సమాధానం. నేను ఏమన్నాడు? నన్ను పొగిడే వాళ్ళే నా ఏమంట ఉన్నాడు, నన్ను ప్రశ్నించేవాడు నా ఏమంట ఉండడానికి వెళ్ళేది అన్నాడు. ఆయన ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టా అన్నాడు. అవును, అందుకని ప్రశ్నించేవాడు ఎవడు ఉండకూడదు. సింపుల్. నేనేది ఆయన దగ్గర చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆయన ఇవ్వాలని చెప్తున్నా, ఈజ్ నాట్ పొలిటీషియన్. రాజకీయాలకు సూట్ అయ్యే వ్యక్తి కాదు, రాజకీయాలు తెలియదు. అందుకే మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేసేవాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అని. అదే నిజమవుతుంది, చూడమంటున్నా. మిగతా వైసీపీ నాయకుల కంటే కూడా మీకే ఎక్కువ ఇబ్బందిగా మారిపోతున్నట్టుంది జనసేన తోటి. ఎందుకంటే ఇబ్బంది ఏంటి? మీ మీద పోటీ చేస్తున్న కన్నా లక్ష్మణ కాపు, మీ మీద పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కన్నాకు మద్దతు ఇస్తుంది జనసేన. కాపు నాయకుడు ఎదురుగా మీకు అంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి 24లో మీరు లేరు, ఆయన పోటీ చేసే దాంట్లో. కానీ టీడీపీకి మద్దతు ఇస్తున్న మిగతా సీట్లు మీరు ఉన్నారు కదా, మీకు ఆ ప్రాబ్లం లేదా? అట్లా కాదు నేను అడిగేది. ఈ నియోజకవర్గంలోనే కాపుల మధ్య జరుగుతుందా? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జరగట్లేదు. ప్రస్తుతానికైతే మీ దగ్గర జరుగుతుంది. మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఆయన టార్గెట్ గా పెట్టారు. అక్కడ మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు కూడా చెబుతా ఉన్నారు కదా, గ్లాస్ కొట్టేసి నన్ను చంపొద్దని మీరు అడుగుతా ఉన్నారు. మాట చెబుతుంటారా? ఇబ్బంది అనేది మీరు చెప్తున్నారా నేను చెప్పాలా? మేము ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నాం. నేను ఇబ్బంది లేదు అని చెప్తున్నారా? నాకు అసలు ఏ రకమైన ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉండదు. మా పార్టీ మాది, మా క్యాడర్ మాది. నన్ను నమ్మే కాపులు నన్ను నమ్ముతారు, పవన్ కళ్యాణ్ నమ్మే కాపులు పవన్ కళ్యాణ్ నమ్ముతారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనేటువంటి ఉద్దేశం ఉండి మొత్తం 175 పోటీ చేస్తే అప్పుడు కాపుల యొక్క ధోరణి వేరుగా ఉంటుంది. కాపులందరూ వెళ్లి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలబ్బాయి అని నేను చెప్తున్నాను. మా నాయకుడు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నప్పుడు ఆ పార్టీ వెనక పోకుండా మీరు చెప్తున్నట్టుగా ఆయన సీఎం కాడు కాబట్టి మేము మిగతా పార్టీలు కోటేసుకుంటామనే పరిస్థితి. ఎందుకు తెలుగుదేశం వైపు కాపులు వెళ్ళాలి? వాట్ ఇస్ ద రీజన్? టెల్ మీ. తెలుగుదేశం వైపున కాపులు వాళ్ళ నాయకుడు వైపు వెళ్తారు. ఆ నాయకుడు ఎందుకు వెళ్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కాపుల్ని ద్వేషించినవాడు, కాపుల్ని హింసించినవాడు, కాపుల్ని మర్డర్ చేసినవాడు. ఆయన వెంట పవన్ కళ్యాణ్ వెళితే కాపులందరూ ఎందుకు వెళ్ళాలి అనేది నా ప్రశ్న. వంగవీటి మోహన్ రంగాన్ని తెలుగుదేశం వారు చంపారు లేదా, దానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందా లేదా నన్ను అడుగు. వద్దు, వెళ్ళి మా కన్నా లక్ష్మణ్ 2014 మా కన్నా లక్ష్మణ్ అడుగు చెప్పు. 2014 అక్కడ చెప్పు. కన్నా లక్ష్మణ్ అడుగు ఏం చెప్పాడు? వంగవీటి మోహన్ రంగారావుని నన్ను చంపడానికి కుట్ర చేశాడు, వంగవీటి మోహన్ రంగారావుని చంపగలిగాడు, నన్ను చంపలేదు అన్నాడు. సాక్ష్యం అది ఉందిగా. దీనికి 2014లోనే ప్రజలు తీర్పు ఇచ్చేశారు కదా. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. 2014 ఇచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని తీర్పు ఇవ్వకూడదని ఉంది. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. 2014లో వాళ్ళిద్దరు కలిస్తే మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయారు. 2014లో 2014లో మీరు ఓడిపోయారు. 2014లో మీరు ఓడిపోయారు. బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మేము ఓటమి పాలయ్యాం. వాళ్ళు ప్రభుత్వం చేశారు, ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. 2019లో వాళ్ళిద్దరు విడిపోతే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఒకళ్ళు తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టాడు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీని తిట్టారు.
బీజేపీ వీళ్ళ తిట్టారు. ఇంత గందరగోళం అయిపోయింది. ఒకసారి సమిష్టిగా పోటీ చేసి ప్రభుత్వానికి వస్తే ఇంత గందరగోళం అయితే మళ్ళా కలిసి ప్రభుత్వానికి వస్తే ఎంత గందరగోళం అవుతుందో అని ప్రజలు అనుకుంటారు కదా. ఫెయిల్యూర్ కాంబినేషన్. ప్రభుత్వం ఫెయిల్యూర్. మీరు ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్నారు. 2014లో ఇది హిట్ కాంబినేషన్. 2019లో విడిపోతే రాంబాబు గెలిచాడు. 2024లో మళ్ళీ వాళ్ళు గెలుస్తున్నారు. అంబటి రాంబాబు గెలుస్తాడా అని అంటున్నారు. థియరీ బాగానే ఉంది. వాళ్ళు గెలవరని అనుకో, మనం నాకేం అభ్యంతరం. మేము గెలుస్తామని చెప్తున్నాం కదా. వాళ్ళ కాంబినేషన్ ఇస్ ఫెయిల్. ఒకసారి ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు కలిసినప్పుడు మేము ఓటమి పాలయ్యాం, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది ఆ అనుభవంతో ప్రజలు మళ్ళీ ఓటు ఎందుకు వేస్తారని నా పాయింట్. ఉండదా అలా చూడరా? అలా చూడరని నేను అనుకుంటున్నాను. దాని అనుమానం. వై నాట్ 175 అంటుంది కదా మీ పార్టీ. మీ కార్యకర్తల కాన్ఫిడెన్స్ కోసమా లేకపోతే ప్రతిపక్షాలను భయపెట్టడం కోసమా? అది ప్రతిపక్షాలు భయపడతాయా ఏమో, లేకపోతే ఏమో మాట చెబుతానండి. మేము మీ అంచనా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 151 వస్తాయని ప్రతిపక్షాలు అనుకున్నాయా? మీకు మీడియా మీరు అనుకున్నారు అప్పుడు? నేను అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టం. మరి ఇప్పుడు అన్నట్టు అనలేదు అప్పుడు 151? అప్పుడు మనం అధికారంలోకి వస్తామన్నాడు. మా కాన్ఫిడెన్షియల్ గా మోర్ దాన్ 140 వస్తాయని చెప్పాడు ఆయనే. ఇవాళ మేము సర్వేలు చేయించుకుంటున్నాం. మాకు 175 ఈజ్ అవర్ టార్గెట్. మోర్ దాన్ 158, 140, 59 ఉన్నాయి. 3 మాసాల క్రితం, 4 మాసాల క్రితం. దాన్ని రైట్ చేసుకుని 175కి వెళ్తున్నాం. మరి 90 సీట్లు ఎందుకు మార్చుకున్నారు? మార్చుకుంటే తప్పేముంది. గెలుపు ఆ 175 కొట్టడం కోసం 90 సీట్లు మార్చాం. మార్చకపోతే తేడాలు ఉంటాయని అనుకున్నా మార్చాం. ఏముంది అంటే మీ దగ్గర ఉన్న 1/3 లో మొత్తం ఆఫ్ మార్చేశారు మొత్తం. అదే అంత వ్యతిరేకత ఉందా మీలో? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. అంబటి రాంబాబు మాకు సరిగా చేయలేదు అనుకుంటాను. అంబటి రాంబాబు మార్చేస్తారు. సింపుల్. అంతే. అంత మంది వ్యతిరేకత ఉందా ఈ ప్రభుత్వం మీద? ఉండొచ్చు. లోకల్ గా ఉంటే ప్రభుత్వం మీద కాదు, అది వ్యక్తుల మీద. అంత మంది వ్యక్తులు సరిగ్గా పనిచేయలేకపోయినట్టు ఫెయిల్ కదా పార్టీ. అది ఎట్లా అనుకుంటారు? అంతే కదా. పార్టీ ఫెయిల్ అయితే మరి అక్కడ గెలుస్తారు. 90 మంది పార్టీ సక్సెస్. వ్యక్తులు అక్కడ కొద్దిగా తేడా ఉంటే మారుస్తారు, ప్రయోగాలు చేస్తారు. 90 మంది తప్పే ఉంది అంటున్నా. కొత్త అంటున్నా. కొత్త కాదు. ఇది కొత్త కాదు. ఎంతమంది మార్చడం అయితే ఏపీలో కొత్త. అసలు ఏపీలో కొత్త. మన దగ్గర 90 మందిని మార్చడం అనేది 175లో అది మార్పులు కొత్త కాదు. భారీ స్థాయిలో మార్పులు ఉన్నాయి. అది భారీ స్థాయిలో మార్పు. అది మా ఇష్టం, మా స్ట్రాటజీ, అంటే మా వ్యూహం. మీ స్ట్రాటజీ, మీ వ్యూహం ఇదంతా ఓకే. కానీ ఇంత మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతకు ఎందుకు గురయ్యారు? ప్రజా వ్యతిరేకత కాదు, కమ్యూనిటీస్ మార్చాల్సి ఉంటుంది. ఒక్కో చోట ఈక్వేషన్స్ మారాల్సి ఉంటుంది. ఈసారి బీసీలకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నారు. మా పార్లమెంట్ ఉంది. మా పార్లమెంట్లో బీసీకి ఇవ్వాలని అనుకున్నారు. అనిల్ యాదవ్ని తీసుకొచ్చారు. అంతకుముందు ఓసేది. అట్లా కొన్ని మార్పులు, సోషల్ ఈక్వేషన్స్, దాని మీద మార్పులు జరుగుతాయి. దానిలో పెద్ద ఆశ్చర్యం, అదేదో పెద్ద నేరం, అదేదో పెద్ద మా వీక్నెస్ అనుకుంటే అది పొరపాటు. అంటే మీ ఈక్వేషన్స్ వేరు, మార్చుకోవడం తీసి పక్కన పెట్టడం వేరు కదా. దాదాపు 35-40 మందిని ఎమ్మెల్యేలను తీసేశారు. ఇంకోసారి ఇంకోటి ఇస్తారు. ఏముంది దానిలో? వాళ్ళందరికీ సమాధానం చెప్పారు. తీసినా మీరు అంతే తీసుకునేవాళ్ళు. ఎవరు తీసినా అంతే. మేమైతే లేదా? ఏమీ లేదు. ఏముంటుంది? పార్టీనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా? పార్టీ అండి. పార్టీలో శిరస వహించి ముందుకు వెళ్తామే. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అయితే కోర్టుకు వెళ్తారు. అంతేనా? ఇది కోర్టు కూడా వెళ్ళేదే ఉండదు. నాయకుడి మీద విశ్వాసంతో ముందుకు కదలడం తప్ప మార్గమే లేదు. అంబటి రాంబాబు జనసేనకు మంత్రి, ఇరిగేషన్ శాఖకు మంత్రి? ఇందాక చెప్పావుగా, ఇది ఫైర్ బ్రాండ్ మంత్రి అని. అది అంతేనా? మీరు లేస్తే ఇరిగేషన్ కంటే కూడా ఐఎమ్ ఏ పొలిటీషియన్. నేను రాజకీయ నాయకుడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అంటే ఇరిగేషన్ మంత్రిని. రేపు ఇరిగేషన్ మంత్రి కాదు, ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని. లేదు హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ని. లేదు ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇస్తే అది చేసేటటువంటి వ్యక్తిని, బేసికల్ గా రాజకీయ నాయకుడిని. ఇవాళ ఎక్కడైనా రాజకీయ నాయకుడిని. తర్వాతే నేను ఏ శాఖ అయినా మంత్రి అయినా రాజకీయ నాయకుడు రాజకీయాలే మాట్లాడాలి. ఇరిగేషన్ గురించి కంటే కూడా, ఇరిగేషన్ శాఖ కంటే కూడా, ప్రాజెక్టుల గురించి కూడా పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ జపం, పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయకుడి జపమే చేస్తారు. జపం అనమాకండి, అది విమర్శనండి. చేస్తాం కూడా. ఏముందా? అంటే ప్రత్యేకమైన టార్గెట్ ఏమైనా పార్టీ ఇచ్చిందా మీకు, లేకపోతే మీరే పెట్టుకున్నారా? టార్గెట్ కాదు, ఆమె స్పోక్స్ పర్సన్. నేను కాస్త వోకల్ గా మాట్లాడతాను కాబట్టి ఎక్కువ సార్లు మాట్లాడతాను. కమ్యూనికేషన్ ఈజీగా వెళ్తుందనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను. నేను మాట్లాడింది మీరు ఎక్కువ చూపిస్తారు, అంతే. సింపుల్. దానిలో ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడం ఏమిటి, ఇరిగేషన్ శాఖ మంత్రి తెలుగుదేశాన్ని విమర్శించడం ఏంటి? ఐఎమ్ పొలిటీషియన్. అంటే ఆ పని కంటే ఈ పని ఎక్కువ చేస్తున్నారండి. ఆ పని ఎక్కువ చేస్తుంది, ఆ పని తక్కువ చేస్తున్నారు. ఆ పని ఈ పని అన్ని పనులు సమానంగా చేస్తాం. మాకు ఎక్కడ
ఏది నచ్చితే ఆ రకంగా చేసుకెళ్తాం. మనం రోడ్డు మీద డాన్స్ చేసినట్టు, అది వేరే సంబరాలు విషయం. చేసినట్టు. ఆ పండగలకి డాన్స్ చేస్తే ఏం తప్పే ఉంది? పెళ్లికి డాన్స్ చేయరా? మా పండగ నాకు డాన్స్ చేస్తాను, కొత్త అంటే నాకేమన్నా? మంత్రులకి, ఎమ్మెల్యేలకి మంత్రులు అయితే మానవులు కదా, ఒక స్థాయి. మంత్రులు మనుషులు కాదా? మంత్రులు మనుషులు కాదా? మంత్రులకి ఏం స్థాయి ఉంటది? పండగ అండి, అది పండుగ. అది నేను ఈ సంవత్సరం ఇట్లా మంత్రి కాకముందు నుంచి వేస్తానా, దాన్ని పెద్దగా సినిమాలో చూపించి అదేదో ఎకిలిగా మాట్లాడించి నా మీద టార్గెట్ చేసి శ్యాంబాబు అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను విమర్శ చేసి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఎందుకు ఇండైరెక్ట్ గా? నేను అంతా డైరెక్ట్ గానే చేస్తాను కదా. చేశాడు కాబట్టి మళ్ళా మొన్న డాన్స్ మీరు ఇంకా ఎక్కువ చూపించారు, అంతే తేడా. మీరు శ్యాంబాబు కౌంటర్ ఇచ్చారా? ఎందుకు నేను కౌంటర్? ఒకళ్ళు నేను కౌంటర్. మరి అదే డ్రెస్ వేసుకొని అదే పట్టుకొచ్చారు కదా మీరు కూడా. అదే డ్రెస్, నా డ్రెస్ అదండి, నా డ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, మీరు ఒకసారి చూడండి. Okay. నా డ్రెస్ ను వాళ్ళు ఇమిటేట్ చేశారు తప్ప నేను ఒకళ్ళ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. నేను 10 సంవత్సరం చేస్తాను, అది నాకు ఆనవాయితీ, అది నా హాబీ. నా ప్రజల మధ్యన నా భోగి మంట వేసుకుని నేను డ్యాన్స్ చేస్తాను, అదేం కొత్త ఏం కాదే. లేటెస్ట్గా మొదలెడితే తప్పది. కరప్షన్ కి లెస్ కరప్షన్ కి తేడా ఏంటి సార్? పొలిటీషియన్ అనే వ్యక్తి ఎవరి కోసము, ఇంకోళ్ళ కోసము, నీ కోసం నువ్వు ఒకటి వస్తావు పోలీస్ స్టేషన్, ఇదిగో మా ఆవిడ చేయమని చెప్తాం, అది రూల్కి భిన్నంగా ఉందో లేదో మనకు తెలియదు. అది పొలిటికల్ పవర్ యూజింగ్ కూడా కరప్షనే, లైక్ దాట్. అంతే, నువ్వేదో పన్నెండు వస్తావు పోలీస్ స్టేషన్, మా ఆవిడ వస్తున్నాడు చేయమని చెబుతాం మాకు కావాల్సినని. అలా ఉంటాయి అన్ని రికమెండేషన్స్, వాటిలో ఉంటాయి పొలిటీషియన్స్కి. మీరు నేను కరప్షనిస్ట్ కాదు, లెస్ కరప్షనిస్ట్ అని చెప్తా ఉన్నారు నేను కూడా చెప్తున్నా, పాలిటిక్స్ లో కరప్షనిస్ట్ కానివాడు ఎవడు లేడు, లెస్ కరప్షన్ అని చెప్పాను. ఇదే ఇందాక నీకు ఉదాహరణ చెప్పాను, ఈ ఉదాహరణ కూడా అర్థం కాదు, ఇంకో ఉదాహరణ చెప్తాను అంతే. అంటే అంబటి రాంబాబు అవినీతి పరుడే. అవినీతి పడు కాదు, అధికార దుర్వినియోగం ఎక్కడో మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో కరప్షన్. కరప్షన్ అంటే కేవలం లంచం తీసుకోవడమే కాదు, అధికారాన్ని ఎక్కడన్నా మిస్యూజ్ జరిగింది అనుకో, దట్ ఈజ్ ఆల్సో కరప్షన్. చేయరా అలాగా? మిస్యూజ్ అవుతుంటుంది ఒక్కోసారి, నీ బోటి వాళ్ళ కోసం లేదా నా కార్యక్రమం కోసం అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ లెస్ అంటాను. దాన్ని గుచ్చి కార్యకర్తల కోసం, కార్యకర్తలు చేసుకోవడానికి అనుమతిస్తా ఉన్నారా? కార్యకర్తల కోసం మీరు అలా జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేదే నా ఉద్దేశం. పలానా కేసు పలానా ఇది చెప్పలా నేను. అలా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఆస్కారం ఉంటుంది కాబట్టి పొలిటీషియన్ లెస్ కరప్ట్ గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పాను. అంటే అవినీతే కదా, రూపాయైనా పావులైనా రూపాయైనా. అవినీతి అంటే ఏంటి? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మాత్రం అవినీత? పవర్ యూజింగ్, మిస్యూజింగ్ ఆల్సో అవినీతి. డెఫినేషన్ పవర్ మిస్యూజ్ చేస్తారులేండి, పవర్ మిస్యూజ్ ఆల్సో అవినీతి అంటున్నా నేను. అవినీతి అంటే నువ్వు కట్టలు గట్ల డబ్బులు తీసుకోవడం కాదు, అది కాదా, అది ఒకటి మాత్రమే కాదంటున్నా. అది కాకపోతే సత్తెనపల్లి నిండా రాంబాబు భూములు కొన్నాడు, కొని పెడతా ఉన్నాడు. అయ్యో, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. భూములని కొనడం ఏంటి నాకు అర్థం కాదు. పొలం కొనుక్కున్నాను నేను వ్యవసాయం చేసుకోవడానికి, ఎక్కడో మా మా రేపల్లో ఉండే ఇల్లు అమ్మి ఇక్కడ కొనుక్కున్నాను. ఏముంది దానిలో? భూములు కొనడం ఏంది? పొలం ఏది పంట భూములు కొన్నాను. ఇక్కడ కంటే అక్కడ భూములే బాగా సారవంతమైనవి కదా రేపల్లవే. నాకేం పని, ఇంకా రేపలతో సత్యనపల్లి హైవే పక్కన ఉంది, అందుకని ఇక్కడ కొనుక్కున్నాను. నాకు కాన్షియన్స్ లో ఉంటుంది. సెంటిమెంట్ పండిస్తున్నారు సత్యనపల్లిలో బాగా. మీరు సెంటిమెంట్ ఏముంటది? పుట్టింది రేపల్లి అయినా సచ్చేది మాత్రం సత్యనపల్లి. ఇక్కడే స్థిరపడ్డానే చెబుతున్నా నేను. సెంటిమెంట్ ఏమైనా ఉపయోగిస్తున్నారా? సెంటిమెంట్ ఏం కాదు. ఓన్ చేసుకుంటారు అసలు సత్యనపల్లి మిమ్మల్ని? దట్ ఈస్ ట్రూ. ఓన్ చేసుకోకపోతే ఎట్ట గెలుస్తాను? ఒకసారి అరసారి గెలుస్తారండి. మీరు పుట్టిన చోటే ఒకసారి గెలిచారు, మళ్ళీ గెలవలేకపోయారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మొన్నొకసారి ఓడిపోయారు, మొన్న గెలిచారు. అంటే ఓన్ చేసుకుంటే అలా ఎలా ఉంటది? వరుసగా గెలుస్తూ ఉంటారు కదా, కొడాలి నాన్నలాగానో ఇంకొకటి లాగానో. సరే, నువ్వు అది మీరు డిసైడ్ చేయండి. ఓన్ చేసుకున్నారు నేను అనుకుంటున్నాను, ఓన్ చేసుకున్నారు లేదు మీరు డిసైడ్ చేయండి, నాకేం అభ్యంతరం. నా ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు, సత్యనపల్లి ప్రజలు నేను అనుకుంటున్నా. దట్ ఈస్ మై ఫీలింగ్. అలా కాదు మేము ఓన్ చేసుకోలేదని చంద్ర చెప్పాడు, చెప్పని నాకేం అభ్యంతరం లేదు. అంతే అంతే. ఈ జనసేన టీడీపీ పొత్తు ఈ 24 సీట్ల పంపిణీ తర్వాత తేడా వచ్చింది అనేది మీరు చెబుతా వచ్చారు కదా, అంతకు ముందు దానికి ఇప్పుడు దానికి తేడా ఏముంటుంది? అంతకు ముందు ఏంటంటే జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో పెద్ద అద్భుతాలు జరిగిపోతాయని అనుకున్నారు. అద్భుతం జరిగింది. ఏంటంటే నేను చాలా సందర్భాలు చెబుతున్నా, 1+1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ మ్యాథమెటిక్స్. బట్ పాలిటిక్స్ లో 1+1 is 0 అని చెప్పడం కోసం ఈ రెండు కలిసాయి. దీని రిజల్ట్ అదేనని చెప్తున్నాను. ఎందుకని వాళ్ళు సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా తీసుకోలేకపోతున్నారు? కాటలేదు వాళ్ళు. చూస్తున్నాం కదా మనం. మొన్న మీరు చూడండి, మన తాడేపల్లిగూడెంలో పబ్లిక్ మీటింగ్ జరిగింది. వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ పబ్లిక్ మీటింగ్? దానిలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, చంద్రబాబు ఏం మాట్లాడాడు, మా సిద్ధాలు ఎలా జరిగినాయి, అవి ఎలా జరిగినాయి,
ఆ తర్వాతే కదా వాళ్ళు దివాళా తీశారని అర్థమైపోయింది ప్రజలకి. జనం వస్తేనే పార్టీలు గెలుస్తాయా? ఓహో, జనం రాపోయినా పోనీ అదే చెప్పండి మాకు. మీరు చూసారు కదా 94లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలూరులో సబ్ పెడితే గుంటూరు వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది అన్నారు. 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. జనంతో కొలమానం వేస్తామా? అంటే జనం రాకపోయినా పార్టీలు గెలుస్తాయని మీరు అంటున్నారు. అంటే ఒక విషయం గెలిచాయి కదా అంటున్నా. ఒక విషయం నేను సంతోషపడుతున్నా. చంద్ర మొన్న జరిగినటువంటి సభకు జనం రాలేదని అంగీకరించాడు, అంతవరకు యాక్సెప్టెడ్. తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అన్నారు కదా జనం రాలేదు. మా సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయి, అవును, వాళ్ళ సభ ఎలా జరుగుతుంది, వాళ్ళ సభలు ఎలా జరుగుతున్నాయి అని అంటున్నారు కదా. అన్నప్పుడు నువ్వు చెప్పావు కదా జనం రాలేదు, అయినా వాళ్ళు జనం రాకపోతే గెలవరా అన్నావు. జనం రాలేదని అందరూ తీసుకుందాం, గెలుస్తారు లేదు రేపు చూద్దాం. మీరు అంటున్నారు కదా జనం మీకు మీ పార్టీ మీరు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలోనే గెలవలేకపోయింది. నేను పాజిటివ్ గా తీసుకున్న అంశం ఏంటంటే, మీరు నాతో అంగీకరించిన అంశం సిద్ధం సభలకు జనం బాగా వచ్చారు కానీ ఈ సభకు జనం బాగా రాలేదు అనేది నిజమేను. అయినా వాళ్ళు గెలవకూడదు ఏంటి గ్యారెంటీ అంటున్నారు కదా. మొదటి పాటు జనమే రాలేదు, వాళ్ళు ఎలా గెలుస్తారని మీరంటే జనం వచ్చినా కూడా మీరు గెలవలేదు కదా అప్పట్లో, ఇప్పుడు మాత్రం గెలవకూడదు. అలాగా జనం వచ్చారు కదా అని అన్నా మీరు అది మీరు యాక్సెప్టెడ్ దట్. మీరు అన్నదానికి మీడియా వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు సంతోషం అంటున్నారు. సిద్ధం సభలు చూడండి, వాళ్ళ సభలు చూడండి. అవును, వాళ్ళు జనం రాలేదనేది దాని అర్థం. వాళ్ళకి జనం రాలేదు అయినా వాళ్ళు గెలుస్తారంటావు, ఓకే చూద్దాం, నో ప్రాబ్లం, వి విల్ సీ లేటర్. కానీ మరి మీరు ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు చేస్తామబ్బా, ఏముంది దానిలో. మాకు మేము తృప్తి గెలవడమే చాలా ఇంత ప్రయోగాలు ఎందుకంటే మేము తృప్తి పడుతుంది 151తో కాదు 175 కావాలనుకుంటున్నాం కాబట్టి మేము మార్పులు చేర్పులు చేస్తాం. ఓకే, ఇరిగేషన్ మంత్రిగా అంబటి రాంబాబు ఫెయిల్యూరా పాస్ అయ్యారా? మీరు చెప్పండి, లేకపోతే ప్రజలు చెప్తారు. మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లా. ఫెయిల్ కాదు, సుదీర్ఘమైన ప్రయాణం, ఈ ప్రయాణం నడుస్తూ ఉంటది. అందరూ ఆశలు పెట్టుకున్న పోలవరానికి మీకు అంటే ముందు టీడీపీలో ఉన్న ఉమా గాని మీ మంత్రి అనిల్ గాని కొంచెం డెడ్ లైన్ అయినా పెట్టారు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు అప్పుడు అవుద్దని. అసలు ఏది పెట్టలేదు, ఏది చేయలేదు. అంటే తెలుగుదేశం ఫెయిల్ అంటావా సక్సెస్ అంటావా? వాళ్ళు ఫెయిల్ అయితేనే కదా మీరు గెలిచారని మీరు చెప్పారు ఇందాక. పోలవరం విషయంలో పోలవరం అయిపోయేది కదా, ఫెయిల్ కాకపోతే ఫెయిల్ అయ్యారు కదా వాళ్ళు, అట్లా అయిపోయారు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పోలవరం అనేది అయిపోతే సక్సెస్ అయినట్టు, అవ్వకపోతే ఫెయిల్ అయినట్టు కాదు. దానికి అదొక సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్ట్, చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఇట్ మే టేక్ టైం. వాళ్ళిద్దరు డెడ్ లైన్ పెట్టారు, నేను డెడ్ లైన్ పెట్టలేదు. ఎప్పుడు పూర్తవుతుందో కూడా కరెక్ట్గా చెప్పలేమన్నాం. దానికి కారణాలు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదటితో బోర్ కొట్టేసింది జనానికి. ఎందుకంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేశారు, ఈ కడమ వాల్స్ వేయకోకుండా పూర్తి చేశారు. ఇది పెద్ద తప్పిదం. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి కావాల్సి మనం ఒకసారి మీరు పెడితే మొత్తం డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే కమిటెడ్ ఫాల్ట్, అందువల్ల ఈ లేట్ అంతా అని చెప్తున్నాను. చేయలేరా ఇక మీరు? ఎందుకు చేయలేవు? చేయకపోవడం అనేది లేదే. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డెసిషన్. డయాఫ్రమ్ వాల్ అనేది రిపేర్ చేయాలా, కొత్త డయాఫ్రమ్ వాల్ వేయాలా అనే దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సిడబ్ల్యూసీ హ్యాస్ టేక్ ఏ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకునేంత వరకు మనం ఏం చేయలేము. సింపుల్, అంతే అంతే. కానీ జనం అయితే పోలవరం రాష్ట్రానికి జీవనాడిగా ఉంటుంది. అది జనం అనుకునేది కరెక్ట్. జనం ఎప్పుడు ఏం జరిగిద్ది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, అంబటరాంబాబు ఏం చేస్తాడు, అనిల్ ఏం చేస్తాడు, లేకపోతే దేవినేని ఉమ ఏం చేశాడు, ఇవన్నీ కాదు. ఎప్పుడు పోలవరం నుంచి నీళ్లు భూములకి ఇస్తామనేదే వాళ్ళకి కావాలి. అదే మేము ప్రయత్నం చేస్తున్నాం. అడ్డంకులు సృష్టించబడ్డాయి తెలుగుదేశం యొక్క అసమర్థత వల్ల. వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్లి పోలవరాన్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. పోలవరం పూర్తి చేయడం అంటే కాపర్ వేయడమో, కింద డయాఫ్రామ్ వాళ్ళు ఆ గ్యాప్లు పూర్తి చేయడమో కాదు కదా, పొలాలకు నీళ్లు ఇవ్వడం మీరు చెప్పినట్టు. అసలు అవుతుంది అది? ఏదైనా చాలా వరకు అయిపోయింది కదా. పెద్ద కాలాలు తవ్వారు, పిల్లకాలు లేవు. అయిన తర్వాత పిల్లకాలు ముందు నీరంటూ ప్రవహింపజేస్తే అవన్నీ ఆటోమేటిక్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గవర్నమెంట్ దగ్గర ఆ ప్లాన్ ఉంది, అసలు బ్రాంచ్ కెనాల్స్ అన్ని ఉంటాయి. ఎందుకుండదు? వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ మెయిన్ కెనాల్స్ దానికి 30-40 వేల కోట్లు కావాలి. అవుతాయి, అవ్వకుండా ఎలా ఉంటాయి? అంటే దాన్ని బట్టి అడుగుతారు. జనానికి క్లారిటీ ఇవ్వచ్చు కదా, మీరు అనుభవం ఉన్న మంత్రి కాబట్టి. జనానికి క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలి? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లియర్ ద ప్రాజెక్ట్. కెనాల్స్ అయిపోయినాయి, టన్నల్స్ ఇంకా ఉన్నాయి, డ్యామ్ ఇంకా పూర్తి కాలేదు, స్పిల్వే పూర్తి అయిపోయింది. ఇవన్నీ ఒక దశల వారీగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ మించి ఆర్ఆర్ ఉంది. ప్రయారిటీ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. మెయిన్ కెనాల్స్ అయినాయి, తర్వాత సబ్ కెనాల్స్ అవుతాయి. అన్నింటినీ పూర్తి చేయడానికి ఇది లాంగ్ ప్లాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్టీవీకి మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ ప్రచార సమయంలో మధ్యలో మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఎమ్మెల్యేగా కలవాలా, మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యే కలవాలా అనేది టైం విల్ డిసైడ్, ప్రజలు విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అంబటి రాంబాబు గారితో ఇవాళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకుందాం.